బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేయనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు. అలాగే జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ దశల వారీగా ప్రకటిస్తోంది. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనకు లోక్సభ ఎన్నికల్లో టికెట్ పై హామీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇవాళ వరంగల్లోని పార్టీ ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం సమిష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యని కేసీఆర్ ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురనే విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తుది నిర్ణయాలు తీసుకున్నాయి. బీజేపీ మొత్తం 15 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 9 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 4వ తేదీన విడుదల చేసిన తొలిదశ జాబితాలో 4 పేర్లను ఆయన ఖరారు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం స్థానం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేస్తారని చెప్పారు. మహబూబ్ నగర్ లో మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. ఇవాళ మరో 4 పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లయింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.